ఒకప్పుడు హైడ్రా అంటే అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పడింది అనుకున్నాం. చెరువులు పర్యావరణాన్ని కాపాడుతాం అంటున్నారంటే హైడ్రా మంచిదే కదా. చెరువులను కబ్జా చేసినా కట్టిన వాటిని కూల్చేస్తే వాన నీళ్లు చెరువుల్లోకి వెళ్తాయి, అప్పుడు నీటి కొరత ఉండదు కదా అని ప్రజలు సైతం నమ్మారు. హైడ్రా మాత్రం పేదల పాలిట శాపంగా పెద్దల పాలిట వరంగా మారింది. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాం, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎంతో మంది కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తుంది హైడ్రా. వారంతా కూడా హైకోర్టు మెట్లెక్కుతున్నారు. దీంతో హైడ్రాను కోర్టు మొదటి నుంచి మొట్టుకాయలు వేస్తూనే ఉంది. రీసెంట్ గా కూడా నిలదీసింది. ప్రభుత్వ స్థలాల పర్యవేక్షణ కోసం పేదల నిర్మాణాలను మాత్రం కూల్చేస్తారా అని అడిగింది. పెద్దలను టచ్ చేయండి అని కూడా అడిగింది. కానీ హైడ్రా నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అప్పట్లో మీడియా ముందుకు వచ్చి రూల్స్ ప్రకారం చేస్తున్నానని చెప్పిన రంగనాథ్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు కారణంగా తాజాగా తెలిసిందేంటంటే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జా బాగోతారు, పేదలు కష్టపడి కట్టుకుంటే అవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బహిరంగంగా ప్రజల భూములను, చెరువులను కబ్జా చేస్తే అవి మాత్రం హైడ్రాకు గాని సీఎం రేవంత్ రెడ్డికి కానీ కనిపించడం లేదు. మరోపక్క పాలనపై వ్యతిరేకత వస్తుందన్నా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా కబ్జాలు చేస్తున్నారు. ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి. ఈ మహానుభావుడు సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ భూమిని కబ్జా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా బాధితుడే చెప్పాడు. కాంగ్రెస్ మీద ఇష్టంతో పొన్నంను గెలిపిస్తే తమ భూమిని లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆధారాలను చూపిస్తూ మంత్రి పొన్నం బాగోతాన్ని బయటపెట్టారు. ఈ విషయం గురించి మంత్రి కొండా సురేఖకు చెప్పినా పట్టించుకోవడం లేదట. వీళ్లకు ఓట్లు వేసిన ప్రజలే బాధలు పట్టవు, ఇక ఇలాంటి వాళ్ళను ఎలా పట్టించుకుంటారు చెప్పండి. ఈ కబ్జాలు మంత్రి వరకే పరిమితం కాలేదు, మరో ఎమ్మెల్యే కూడా ఇదే దారిలో వెళ్లారు. కాకపోతే స్మాల్ చేంజ్ ఏంటంటే ఆయన ఏకంగా 4 ఎకరాల చెరువునే కబ్జా చేసేశాడు. జడ్చర్లపట్నం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల విస్తీర్ణం చెరువు ఉంది. దీన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అయిన జనంపల్లి దుష్యంత్ రెడ్డి మరియు అనిరుద్ రెడ్డి అనుచరులు కబ్జా చేశారు. ఈ కబ్జా విషయం ఆ నోటా ఈ నోటా ప్రజల వరకు వెళ్ళింది. వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి? అసలే పంటలకు నీరు లేక అల్లాడిపోతున్నారు. చెరువులో నిర్మాణాలు జరుగుతున్నాయని హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టు కూడా ఆ నిర్మాణాలను కూల్చాలని హైడ్రాకు ఆదేశాలు ఇచ్చింది. కానీ హైడ్రా అడుగు ముందుకు వేయడం లేదు. అసలే ఆ కబ్జా భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. రూల్స్ ప్రకారం కూల్చాల్సిందే, కానీ హైడ్రా అది చేయడం లేదు. ఎమ్మెల్యే అనిరుద్ మాత్రం చెరువులో భూమిని కట్టడాలను కొనసాగిస్తున్నారు. ప్రజల పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నట్లు అనిరుద్ 2 రోజుల ముందే చెరువుల కబ్జాల గురించి హైడ్రాకి ఫిర్యాదు చేశాడు. అలాంటి ఈయన సొంత నియోజకవర్గంలోని నల్లకుంట అన్న కబ్జా చేయడం కనిపించడం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. మొన్ననే రంగనాథ్ రెస్పాండ్ కావడంతో లేదంటూ తానే మహానుభావుడు, బాధ్యత ఉన్న ఎమ్మెల్యే అన్నట్లుగా చెప్పాడు. అలాంటి అనిరుద్ తాను చేస్తున్న కబ్జాల గురించి ఎందుకు చెప్పడం లేదు? ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు కనిపించడం లేదు? ప్రజాపాలన అంటే పథకాలను ఎగ్గొట్టి చెరువులను, భూములను కబ్జా చేసుకోవడమేనా? వీటి గురించి ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడడం లేదు?